అంటే స్త్రీలలో లిబిడోని పెంచడానికి ఏమన్నా మార్గాలు ఉంటాయమ్మా? మీరు యాక్చువల్లీ నమ్ముతారో నమ్మరో కొంతమంది అయితే పెళ్ళయి 6, 7, 8 ఇయర్స్ అయ్యాక కూడా హస్బెండ్‌తో అసలు కలవకుండా నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. ఓకే. ఒక్కసారి కూడా భర్తతో కలవకుండా 6, 7 ఇయర్స్ తర్వాత అప్పుడు పిల్లలు కావాలనుకున్నప్పుడు అసలు కలవడం అందే జరగలేదు మేడం అని ఇద్దరు మా దగ్గరకు వచ్చి కూర్చుంటారు. సీరియస్‌గా? చాలా మంది. దాంట్లో మోస్ట్ కామన్ రీజన్ ఎందుకు అంటే తరచుగా చూసేది విమెన్‌లో ఆడవాళ్ళలో ఇంకా కమ్యూనిటీ వైస్ అని కాదు కానీ కొంతమంది వాళ్ళు నమ్మే నమ్మకాలు వాటిల ద్వారా ఇట్లా భర్తతో కలవడం అనేది కూడా తప్పు అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా ఉన్నారు. కొంతమంది ఆ ఫియర్ చిన్నప్పుడు చైల్డ్‌హుడ్‌లో ఏదో తెలియని అబ్యూజో ఎవరో మిస్‌బిహేవ్ చేయడం వల్లనో వాళ్ళకి ఆ ట్రామా ఏదైతే అయ్యిందో దానివల్ల ఈ హస్బెండ్‌తో కలవడం అన్న దాని గురించి చాలా అపోహలు పెట్టేసుకుని అసలు దగ్గరికి వెళ్లకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయత్నించి భయంతోటి కలవకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయత్నించినప్పుడు నొప్పి కలిగి దాని ద్వారా మళ్ళీ తర్వాత కలవకుండా ఉన్నవాళ్ళు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. తరచుగా చూస్తూ ఉంటాం. ఈ మధ్యన కూడా ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. అండ్ వీళ్ళు కౌన్సిలింగ్ అనింది అండ్ అక్కడి నుంచి వాళ్ళు కలిసేటట్టుగా పాజిటివ్‌గా కౌన్సిల్ చేయడానికి దానికి చేయాల్సిన టిప్స్ చెప్పి తర్వాత సైకాలజిస్ట్‌ని ఇన్వాల్వ్ చేసి అదంతా ఒక జర్నీ ఒక 3 to 6 మంత్స్ అవునా? మినిమం జర్నీ మాకు పడుతుంది. ఓకే. టాబ్లెట్స్ ఏముండవు వీటికి? దీనికి టాబ్లెట్స్ ఉండవండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ఆ మైండ్‌లో ఉన్న నెగెటివ్ ఇంపాక్ట్ ఏంటి, ఆ రీజన్ ఏంటి అనేది కనుక్కోగలిగితే దాన్ని మనం తొలగించగలిగితే తర్వాత కొంతవరకు వాళ్ళు ట్రై చేయగలరు.